టీవీ5 సాంబశివరావు మీ అందరికీ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. మీ అందరూ కూడా బాగా నవ్వుకోవాలంటే టీవీ5 సాంబశివరావు యొక్క వీడియోలు, అతని విశ్లేషణలు చూస్తే కాసేపు కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఆ రోజు మీ టెన్షన్లన్నీ కూడా కొద్దిగా రిలీఫ్ అవుతాయని మీరందరూ కూడా అనుకుంటుంటారు. ఇప్పుడు టీవీ5 సాంబశివరావు కూటమి మీద టార్గెట్ చేయండి, నన్నెందుకు టార్గెట్ చేస్తారు అంటూ ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆయన మాటలు విన్న తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. మా జోలికి రావద్దు. నాకు కనీసం అంటే ఒక 20-30 మంది ఫోన్ చేశారు ఈ రోజున. దయచేసి ఇంకొకసారి మా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. రాజకీయంగా మాట్లాడుకోండి, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుకోండి, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుకోండి, లేదా కూటమి ప్రభుత్వం మాట్లాడుకోండి, ఎన్డీఏని టార్గెట్ చేసుకోండి, మోడీ గారిని, అమిత్ షా వ్యవహార శైలి విమర్శించండి. ఎవరొద్దన్నారు? మాకే సంబంధం దాంట్లో, మాకే సంబంధం దాంట్లో, మాకే సంబంధం దాంట్లో. చూశారుగా, టీవీ5 సాంబశివరావు ఒక కామెడీ పీస్ లాగా మీరందరూ కూడా అనుకుంటుంటారు. కానీ కామెడీ పీస్ అయితే కాదు, చాలా తెలివైనోడు. తన యాజమాన్యానికి విశ్వాసంగా పనిచేస్తుంటాడు పాపం. ఆ విశ్వాసంలో పనిచేసే భాగంగానే ఆయన పెట్టే డిబేట్లు, ఆయన మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ఆయన పైన వస్తున్న ట్రోల్స్ చూసి మీరు చంద్రబాబును విమర్శించుకోండి, పవన్ కళ్యాణ్ని విమర్శించుకోండి, కావాలంటే మోడీ గారిని, అమిత్ షా గురించి మాట్లాడండి, మేమేమీ పట్టించుకోము, మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు, మా జోలికి ఎందుకు వస్తారు, మా జోలికి వస్తే బాగుండదు అని అంటున్నాడు. మీ జోలికి ఎవరు వచ్చారు సాంబశివరావు గారు? మీ జోలికి ఎవరు వచ్చారు? నిద్ర లేచింది మొదలుకొని పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డిని మీరు తిడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డిపై టార్గెట్ చేస్తూ ఉంటే వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు గమనే ఉంటారా? మీరు జగన్మోహన్ రెడ్డి జోలికి మీరు రాకపోతే వాళ్ళెందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు? మీరు జగన్మోహన్ రెడ్డిపై డిబేట్లు పెట్టకపోతే వాళ్ళెందుకు టార్గెట్ చేస్తారు మిమ్మల్ని? మీరు నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై మాట్లాడితే వాళ్ళెందుకు మీ జోలికి వస్తారు? మీరు నిజాయితీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకూడదు అని చంద్రబాబును నిలదీస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళెందుకు మీ జోలికి వస్తారు? రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర వాళ్ళకు కల్పిస్తే, మీరు ప్రభుత్వాన్ని గిట్టుబాటు ధర కోసం ప్రశ్నిస్తే వాళ్ళెందుకు మీ జోలికి వస్తారు? ఎరువులు, విత్తనాలు దొరక్క రైతులు క్యూ లైన్లో ఉంటే వాళ్ళ సమస్యలను మీరు ప్రభుత్వాన్ని, వాళ్ళ సమస్యలను మీ సమస్యగా భావించి ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రజలెందుకు మీ జోలికి వస్తారు? వైసీపీ అభిమానులు మీ జోలికి ఎందుకు వస్తారు? మీరు ఏ రోజు కూడా ప్రజల పక్షాన నిలబడి ఒక జర్నలిస్ట్గా మాట్లాడట్లేదు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డిపై నిద్రలేచింది మొదలుకుని పడుకునేంత వరకు నోటికొచ్చిన మాటలు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి కాలి, వాళ్ళకి ఎక్కడో కాలి మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు మీపై పడుతున్నారు, మీ జోలికి వస్తున్నారు. మరి మీరు జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళకండి, వాళ్ళు ఎందుకు మీ జోలికి వస్తారు? మీరు జగన్మోహన్ రెడ్డి జోలికి రాకపోతే వాళ్ళు మీ జోలికి రారు. ఆలోచించండి. మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినంతకాలం వాళ్ళు మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఒక కామెడీ పీస్ లాగానే వాళ్ళు పరిగణిస్తూనే ఉంటారు. ఆలోచించండి సాంబశివరావు గారు.